అవుతుందా? జాకెట్లు ఉన్నాయిలే సేఫ్టీ. ఏమైనా డల్ అయినావు? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకో ఈరోజు అస్సలు నా మూడ్ బాగాలేకుండే. బిఫోర్ మ్యారేజ్ అమ్మాయికైనా అబ్బాయికైనా ఏదైనా బాధ సంతోషం ఉంటే అక్క చెల్లెలతో మమ్మీ డాడీతో షేర్ చేసుకుంటారు. మ్యారేజ్ అలా ఉండదు. మనకి పర్సనల్గా ఏదైనా బాధ అనిపిస్తే అది చెప్పుకునేది హస్బెండ్ తోటే. ఆ హస్బెండ్ మంచోడయి అన్ని అర్థం చేసుకుని మనల్ని కన్సోల్ చేయడానికి డైవర్ట్ చేస్తే ఇంకా లైఫ్కి ఏమీ అవసరం లేదు అనిపిస్తుంది. ఏమి గొప్పలు చెప్పట్లేదు, ఇలా ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ అని చెప్తున్నాను. చూడాడు మమ్మీ మమ్మీ ఎప్పుడు ఇట్లనే ఏడుస్తా ఉంటాడు. వస్తావా రావా? పోరా. లెట్స్ గెట్ స్టార్టెడ్. బై బై. ఇప్పుడనే కాదు, నేను ఎప్పుడు ముఖం మార్చుకున్నా చిన్న పానీపూరి తినడానికన్నా తీసుకెళ్తాడు. అది నాకు మా ఆయనలో చాలా నచ్చుతుంది అనమాట. ఇది లైవ్లో నేను ఎప్పుడు చెప్పాను, వీడియో కాబట్టి చెప్తున్నా. సో మెయిన్ వీడియోకి వస్తే మనమైతే ఈరోజు లుమినీ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లోనే, కాకపోతే ఎప్పుడు ట్యాంక్ బండ్ చుట్టూరే తిరిగినా కానీ ఒక్కసారి లుమినీ పార్క్ లోపలికి వెళ్ళలేదు. ఫ్రాంక్గా చెప్తున్నాను. చిన్నప్పుడు స్కూల్లో ఎక్స్కర్షన్ తీసుకెళ్తే ఆ జలవియార్ అని అక్కడక్కడ వెళ్ళినాం, కానీ లుమినీ పార్క్ ఆ బుద్ధుడి దగ్గరికి అయితే నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఆ పెళ్ళై కూడా 3 years అయిపోతుంది. ఇంకా ఇప్పటికి కుదిరింది అనమాట వెళ్ళడం అనేది. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు లుమినీ పార్క్. ఎప్పుడు రొటీన్ వెయిట్ చేస్తూ ఉండే మా ఆయన కర్రెగా కనబడుతున్నావు నువ్వు. గో డాడీకి పో, డాడీకి గో. బయటకు వెళ్దాం అనగానే అసలు వెదర్ చల్లగానే ఉంది కదా, బాగుంటుంది నిజంగానే, వెళ్దాంలే కొంచెం రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది అని నేను అనుకున్నా. తీరా చూస్తే ఫుల్ ఎండ కొడుతుంది. దానికి తోడు సెక్రటరియట్ దగ్గర ఫుల్ ట్రాఫిక్. ఆ రోజు ఏదో నిరుద్యోగుల అది సంథింగ్ ఏదో జరుగుతుందనేసి ఫుల్ ట్రాఫిక్ అనమాట. అసలు ఫుల్ ఎండ చూసినారా? అసలు ఫుల్ సన్ ఎంత బాగా కనిపిస్తున్నాడు. ఎండ కొడుతుందనే బాధ తప్ప అసలు నేను వర్షం వస్తుందని అంబ్రెలా తీసుకెళ్ళినా కదా, అసలు అది ఇప్పుడు ఏడ పట్టుకొని తిరగాలనే టెన్షన్ ఉన్నదనమాట. మీరు కూడా ఇంతేనా నాలాగనేనా? ఏదైనా ఎంజాయ్ చేయాలి నడవాలి అని అంటే నాకైతే చేతిలో ఏవి ఉండొద్దు. నాకు ఉంటే అంత మంచిగా అనిపించదు, ఏదో బరువు అనిపిస్తుంది. చిన్న ఫోన్ అయినా సరే, పర్స్ అయినా సరే. మీలో కూడా నాలా చాలామంది ఉంటారు. వ్యూ చూసినారా ఎంత బాగుందో అసలుకి. ఇలా చూడడమే బుద్ధింది తప్ప ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదన్నమాట. అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు, ఎందుకో నాకు కూడా తెలియదు. చూపించు అని అడిగింది కూడా లేదు. ఆయనంతలో ఆయననే పోదాం పా ఒకసారి చూద్దులే అని తీసుకెళ్ళినారు.
మీలో ఎవరైనా లుమిని పార్క్ వెళ్ళాలి అని అనుకుంటే మార్నింగ్ 9 to నైట్ 9 వరకు అయితే ఓపెన్ ఉంటుందండి. మనకి ఈవినింగ్ టైం అయితే బెటర్ వ్యూ ఉంటుందని నాకు అనిపించింది. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి ఏమో అంటే పెద్దవాళ్ళకేమో 20 రూపీస్, అబోవ్ 5 years పిల్లలకి మాత్రము 10 రూపీస్ అనమాట. బిలో 5 years వాళ్ళకి ఏ టికెట్ లేదు. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి 2 ways ఉంటాయి అనమాట, రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, రైట్ వేలో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వకండి. నేను అట్లనే వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చినాను. లెఫ్ట్ లో మనకి టికెట్స్ ఇస్తారనమాట. మన ఇన్ కేస్ మీరు ఫోన్పే చేయాలనుకుంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనకి క్యాష్ అయితేనే డైరెక్ట్ టికెట్స్ ఇస్తారు. లేదు అని అంటే మనకు క్యూఆర్ కోడ్ వీడియోలో చూపిస్తున్నట్టు స్కాన్ చేసుకొని అక్కడ అమౌంట్ పే చేయాలి. మనం డైరెక్ట్ ఫోన్లో చూపిస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మా హస్బెండ్ చేస్తున్నాడు, చూడండి మీకు క్లారిటీ వస్తుంది. టికెట్స్ తీసుకొని రైట్ వేలో ఎంట్రీ కాగానే సెక్యూరిటీ చెకప్ అయిపోతుంది. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఇట్లా పిల్లలకి మంచిగా ప్లే ఏరియా ఉంటుంది అనమాట. టాయ్స్ పెద్ద పెద్ద అదే ఉంటుంది కదా, డక్ రేంజర్స్ అవన్నీ. అవేవి బిలో 5 years బేబీస్ వాళ్ళకి అస్సలు అవ్వవు అనమాట. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి వాటర్ అయితే ఎలా ఉంటుంది, కానీ ఫుడ్ ఐటమ్స్ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఎలా ఉండదన్నమాట. లోపలికి వాటర్ బాటిల్స్, చిన్నపిల్లలకి వాటర్ బాటిల్స్, మిల్క్ బాటిల్ అలాంటివి అలా ఉంటాయి, కానీ ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఏవి అలా ఉండదు. అసలు ఇది నేను చాలా సార్లు చూసిన, చాలా ఎగ్జిబిషన్లలో చూసిన, ఒక్కసారి కూడా ఎక్కలేదు. ఎక్కాలి ఇంకా నెక్స్ట్ టైం. వీడి వల్ల ఎక్కలేదన్నమాట ఈసారి. ఇక్కడ రాగానే వాటర్ ఫౌంటైన్ లాగా అయితే ఉంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది ప్లేస్. ఆబ్వియస్గా మనం ఎక్కడికైనా చూడడానికి వెళ్ళినప్పుడు, అంటే విజిట్ అయ్యే ప్లేసెస్ ఉన్నప్పుడు దాంట్లో ఆబ్వియస్గా రేట్స్ ఎక్కువనే ఉంటాయి. అట్లనే ఫుడ్ రేట్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. అందులో కాస్మెటిక్స్ కానీ, లేకపోతే కమ్మలు, గాజులు, ఇంకా చాలా స్ట్రీట్ షాపింగ్ లాగా చాలా చేసుకోవచ్చు. ఫిష్ పా కూడా ఉంది అక్కడ. నేను వెళ్ళేటప్పుడు నోటీస్ చేయలేదు, లేదంటే చేయించుకుంటుండే. వచ్చేటప్పుడు కూడా నోటీస్ చేయలేదు. ఇప్పుడు వీడియో చూస్తా అనుకుంటున్నా అసలు ఎందుకు చూడలేదా అని. ఇదే అనమాట బోట్ రైడింగ్ కి మనం కౌంటర్ ఇక్కడే తీసుకోవాలి టికెట్స్ అని. డిఫరెంట్ బోట్స్ ఉంటాయి అనమాట. జనరల్ బోట్ కేమో ఇప్పుడు మనకి 100, 5 years అబోవ్ పిల్లలకి 50 రూపీస్ అనమాట. ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి మనకి. అది బేస్డ్ ఆన్ మన కంఫర్ట్ ని బట్టి 50, 500, 50, 100, 250 అట్లా రేంజెస్ ఉంటాయి అనమాట. వచ్చేటప్పుడు నేను ఆ బోర్డు అదేమంటే ప్రైస్ బోర్డు తీసుకోవడం మర్చిపోయినాను. వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను.
గురించి ఏమో కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడే బోట్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది. అసలు నాకు వాటర్ అంటే ఫుల్ భయము. అప్పుడు నాకు అనిపిస్తుంది నాకు హైడ్రోఫోబియా ఏదో ఉంది అనేసి, ఏదో రోగం అనిపిస్తుంది. నాలాగా మీరు కూడా చాలామంది ఉండుంటారు నాకు తెలిసి, లేకపోతే నేనే కొత్తగానా. అది ఎక్కేటప్పుడు కూడా నాకు ఫుల్ భయం వేసింది అనమాట. అసలు ఇంకా వాడిని ఎత్తుకొని ఎక్కితే వీడిని పడేస్తాను, లేకపోతే నేను పడతానా, మమ్మల్ని ఎవరు వచ్చి కాపాడతారు, ఇదంతా ఉన్నది నా మైండ్లో. ముందు చూపంటారా దాన్ని ఇంకేమంటారో నాకు తెలియదు. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఈ వ్యూ మాత్రం సేమ్ వేరే ఎక్కడికో వెళ్ళినామని అనిపించింది నాకు. అసలు బయట చూపిస్తే ఇట్లుంటుంది ట్యాంక్ బండ్ అంతా, లోపల ఇంత మంచిగా ఉంటుందా, ఎట్లుంటుందా అని అనిపించింది. మీరు కూడా ఫస్ట్ టైం వెళ్తే మాత్రం మీకు కూడా అట్లనే అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. చూసారా మనం అంత డిస్టెన్స్లో ఉన్నామన్నమాట. ఎంత చిన్నగా అనిపిస్తుంది చూడండి. కాకపోతే దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా పెద్దగా ఉంది అసలుకి. ఎంతైనా బస్సు, ట్రైన్, ఇంకా ఇంకా ఏదైనా నడపడం అంత ఈజీయో కాదో నాకు తెలియదు, కానీ అసలు బోట్ నడపడం అనేది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాటర్లో కదా, మనకు వేస్ ఉండవు కరెక్ట్గా, ఏది ఉండదు. వాళ్ళు ఏమంటారు, ఒక ఇమాజిన్ చేసుకొని నడపాలన్నమాట వాళ్ళు, ఓన్లీ నీళ్ళ పైన. నాకు కొంచెం కష్టమే పాపం వీళ్ళకి అని అనిపించింది నాకైతే. ఏమో నాకు అంత డీటెయిల్గా తెలియదు, కాకపోతే చూస్తుంటే అట్లా అనిపించింది అనమాట నాకు. మేము వెళ్ళినప్పుడు ఒక ఇద్దరో ముగ్గురో ఉండే, అది వీక్ డేసే అనమాట. ఏంటి ఇంత కొంతమందే ఉన్నారు, ఇంకా వీక్ డేస్ కాబట్టి అంత కొంతమందే ఉన్నారు అనుకున్నాం. కాకపోతే వెళ్ళి కూర్చోగానే మొత్తం బోట్ అంతా ఫిల్ అయిపోయింది అసలుకి. వచ్చింది బోటు బోట్ బాగా బోటు ఈచ్ వన్ 500. మొత్తం తిరుగుతుందా? ఏం రౌండ్ ఎత్తరాలు.
మీలో ఎవరైనా అన్నా, ఈవినింగ్ పార్క్ laser. వెళ్ళాలి అని అనుకుంటే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ Time ఏంటి అయింది. అంటే ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళండి. ఈవినింగ్ టైమ్స్ అంటే అరౌండ్ 3 అలా వెళ్తే అయితే మీరు కాసేపు పార్క్ ఎంజాయ్ చేయొచ్చు, తర్వాత నైట్ ఈ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైంలో మాత్రమే సూపర్బ్ ఉంటుంది వ్యూ అనేది అసలుకి. ఏమైందా డల్ అయినావు శ్వేత? మళ్ళీ 2 వేస్తావా? ఈ జనాలను చూసి అయితే నేను షాక్ అయినా అసలుకి. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే వచ్చిన వాళ్ళు నాకు తెలిసి. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ బెటర్ ఉంటుంది కాబట్టి వ్యూ. మాకు తెలియకుండా మేము తొందరగా వచ్చినాం, కానీ కరెక్ట్ టైంకి విజిట్ అయ్యి కరెక్ట్ టైంకే వెళ్ళినాము. అసలు ఇంతమంది ఉన్నారు ఏంది, వీళ్ళు అసలు ఎప్పుడు వెళ్తారు అని అనిపించింది. మిస్ అయింది ఏంటి అంటే లేజర్ షో ఒకటి మిస్ అయినాము. ఇక్కడ మ్యూజిక్ బోట్ అనమాట. ఆ మ్యూజిక్ బోట్కి నెక్స్ట్ టైం వెళ్ళాలి. అసలు సౌండ్స్ వస్తుంటేనే మస్తు అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితే చేయాలని అనుకున్నాము. అదిగోండి అక్కడ ఉంది పెద్ద బోట్ విత్ మ్యూజిక్. దాంట్లో ఏం చేస్తారో మనకు అంత ఐడియా లేదు. ఇది తొక్కే బోర్డ్ సిస్టమ్. అవి మూలకున్నాయి. అవి అవునా? అవి ఇష్టం. 7 ఉంటాయి లిస్ట్ చదివి.